హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. ఇక్కడ మార్నింగ్ మా బాబుకి నాకు దోశ వేసుకుంటున్నామండి. మా హస్బెండ్ మార్నింగే బయటికి వెళ్ళిపోయినారు. ఇంకా బాబుకి మెడిసిన్స్ అవి వేసి ఫ్రెషప్ చేసి ఇంకా బాబుకి దోశ తినిపిస్తున్నానండి. ఇంకా నేను కూడా ఒకేసారి దోశ తినేసాను. ఇంకా చిన్న బాబు కూడా పడుకొని ఉన్నాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసాక ఇంకా చిన్న బాబు కూడా మెడిసిన్స్ వేసి ఇంకా స్నానం చేపించానండి. బాగా ఏడుస్తున్నాడు ఎందుకో ఇక్కడ చిన్న బాబు. చెప్పు. హాయ్. ఇంకా ఇక్కడ బిర్యానీ చేద్దామని బాస్మతి రైస్ నానబెట్టుకుంటున్నానండి. చాలా డేస్ అయిపోయింది బిర్యానీ చేసి. నేను ప్రెగ్నెన్సీ రాకముందు చేశాను. ఇంకా హోమ్ మేడ్ బిర్యానీ తిని చాలా రోజులు అయిపోయింది. ఇంకా ఇక్కడ బియ్యం నానబెట్టుకొని చికెన్ కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. చికెన్లోకి ఇంకా నేను మ్యాగ్నేట్ కోసము ఇంకా పసుపు యాడ్ చేశాను. ఇంకా 2 టేబుల్ స్పూన్ కారం పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా 2 చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మీ టేస్ట్ని బట్టి చిల్లీ పౌడర్ అవన్నీ యాడ్ చేసుకోండి. ఇంకా చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను అండ్ బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇంకా జీలకర్ర పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ అండ్ గరం మసాలా అండ్ బిర్యానీ ఆకు ఇంకా లవంగాలు చెక్క ఇంకా అన్నీ హోల్ గరం మసాలా అన్నీ ఇందులో యాడ్ చేసుకోండి. ఇంకా సాల్ట్ మీకు తగినట్టు యాడ్ చేసుకోండి. ఇంకా నేను ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాను. బ్రౌన్ ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర అండ్ పుదీనా, లెమన్ అండ్ కర్డ్ యాడ్ చేస్తున్నానండి నేను. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఎంత బాగా కలుపుకుంటే ఎంత మ్యాగ్నేట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది బిర్యానీ. ఇంకా ఇక్కడ నేను హాట్ వాటర్ పెట్టుకున్నాను రైస్ కోసం. ఇంకా రైస్లో సాల్ట్ అండ్ కొద్దిగా జీలకర్ర ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఒక బిర్యానీ ఆకు యాడ్ చేస్తున్నాను. ఇంకా హాట్ వాటర్ అంతా ఇట్లా తెలుతున్నప్పుడు మీరు బియ్యం వాష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకుంటున్నాను నేను. చూడండి రైస్ కుక్ అయిపోయింది. మీరు 70% కుక్ చేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఇట్లా 2 ఫింగర్స్తో ఇట్లా అంటే ఇట్లా జస్ట్ స్మాష్ అవ్వాలి. 70% కుక్ చేసుకుంటే చాలు. ఆ తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని దాని కింద ఒక గిన్నె పెట్టుకొని ఇట్లా స్ట్రైనర్ దానిపైన పెట్టుకొని మొత్తం ఇట్లా రైస్ అంతా ఉంచుకోవడమే అండి. ఇంకా వాటర్ అంతా ఒక గిన్నెలోకి సపరేట్ తీసుకోండి. మనం కుక్ చేసుకున్న వాటర్. ఇంకా ఇక్కడ రైస్ అంతా ఇట్లా తీసేసుకోవాలి సపరేట్గా. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటర్ సపరేట్ పెట్టుకోవాలి. ఇంకా చికెన్లోకి ఇంకా ఈ రైస్ యాడ్ చేసుకుందామండి. నేను మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కొద్దిగా సపరేట్ పెట్టుకున్నాను. 2 లేయర్స్గా డివైడ్ చేద్దామని చెప్పి ఇంకా కింద కొద్దిగా చికెన్ వేసుకున్నాను. దానిపైన ఇంకా రైస్ 1 లేయర్ వేసేస్తున్నాను నేను. ఇంకా రైస్ వేసుకున్నాక ఇంకా సెకండ్ లేయర్ పైన చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా చికెన్ వేసుకొని ఇంకా రైస్ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా నేను బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నా కొద్దిగా సపరేట్ తీసి పెట్టుకున్నాను. ఇంకా పుదీనా, కొత్తిమీర అండ్ కొద్దిగా ఘీ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ ఫుడ్ కలర్ నానబెట్టి పెట్టుకున్నాను. మీకు ఆప్షనల్ మాత్రమే ఇది. మీరు కావాలంటే వేసుకోండి. ఇంకా ఇక్కడ సపరేట్ వాటర్ తీసి పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా మూత పెట్టేసుకొని దమ్ పెట్టుకుంటున్నాను. దీనిపైన నేను ఒక బరువు గిన్నె పెట్టుకుంటున్నాను. ఇందాక మనం బాయిల్ చేసిన వాటర్ గిన్నె. ఇంకా చికెన్ బిర్యానీలోకి చికెన్ కర్రీ చేద్దామని చెప్పి ఇంకా చికెన్ వాష్ చేసుకొని ఇంకా ఆనియన్ ఇంకా పసుపు, కారం, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా ఇక్కడ కుక్ చేసుకుంటున్నాను సపరేట్గా. ఇంకా చికెన్ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. ఆల్రెడీ తురిమి పెట్టుకున్న కొబ్బరి, ఇంకా 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఇంకా చెక్క లవంగం వేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నేను చికెన్ కోసం తరువాత పెట్టుకుంటున్నాను అండి. ఆనియన్ వేసుకున్నాను, చిల్లీస్ వేసుకున్నాను, కొద్దిగా పువ్వు వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్లోకి ఇది. అండ్ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయినాక కొబ్బరి పేస్ట్ అవి అయినాక మిక్సీకి వేసుకుంది అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను గరం మసాలా పౌడర్ అండ్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత టమాటాస్ యాడ్ చేస్తున్నాను నేను ఇందులోకి. ఇంకా కొద్దిసేపు టమాటాస్ కూడా మగ్గించుకున్నాక ఇంకా అది ఆఫ్ చేయడమే.
ఇంకా చికెన్ కూడా కుక్ అయిపోయింది. ఇంకా చికెన్ కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఇంకా ఇందాక ఫ్రై చేసుకున్న మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా కొత్తిమీర, కరివేపాకు లాస్ట్‌లో ఇంకా యాడ్ చేసుకొని ఇంకా కొద్దిసేపు కుక్ చేసుకుంటున్నాను. ఇంకా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇంకా రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. దానికోసం ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి ఇంకా కర్డ్ వేసుకుంటున్నాను. ఇది నా కోసం అండి. మా హస్బెండ్ తినరు. ఇంకా నాకిష్టమని నేను చేసుకుంటున్నాను. మా హస్బెండ్ కోసం చికెన్ కర్రీ చేశాను కదా! ఏం చేస్తానన్నా? జ్వరం వస్తుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అయిపోయింది. పాపా ఏం చేస్తున్నావు పాపా? ఈరోజు లంచ్కి నాని ఏం చేస్తున్నాడు తెలుసా? చూడు, జ్వరం వస్తాయి అన్నీ అయ్యే తీసుకుంటా. పాల ప్యాకెట్ తీసుకో. ఏం చేస్తున్నావు పాపా? ఈరోజు లంచ్కి కోసం చికెన్ కర్రీ, బిర్యానీ చేసా. చాలా రోజుల తర్వాత వేడి బిర్యానీ. బిర్యానీ వేడిగానే ఉంటుంది. నా కోసం రైతా. మా బాబు ఆ ఫ్రిడ్జ్‌లో జ్యూస్ కోసము తీసుకుంటున్నాడండి. ఇంకా నేను తీస్తానని చెప్పి తీసుకోలేదు. ఫీవర్ వస్తుంది కదా! ఇక్కడ చూడండి ఎంత బాగా కుక్ అయిందో చికెన్. ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. చాలా బాగుంది బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. బాగా దమ్ అంతా బాగా వచ్చింది. పీసెస్ కూడా బాగా మెత్తగా ఉన్నాయి. ఇంకా మా హస్బెండ్ కూడా లంచ్ పెట్టానండి. చాలా రోజుల తర్వాత హోమ్ మేడ్ బిర్యానీ తిన్నాము. ఇంకా మా హస్బెండ్ తినేసాక ఇంకా బాబుని అక్కడ పడుకోబెట్టి నేను కూడా ఇంకా తింటున్నా అండి. బాబు నిద్రపోలేదు. పడుకుంటాడేమో అని చూసాను కానీ నిద్రపోలేదు. ఇంకా తింటున్నాను పెట్టుకొని. ఇంకా మా పెద్ద బాబుతో కొద్దిసేపు డాన్స్ ప్రాక్టీస్ చేసి ఇంకా కాఫీ తాగుతున్నానండి ఈవినింగ్. ఇంకా సండే కదా అని బయటికొచ్చామండి. ఇంక ఇక్కడ వెళ్తూ ఉంటే దేవుడి ఊరేగింపు జరుగుతుంది రాముడిది. ఇంకా తర్వాత ఇంటికొచ్చామండి. ఇంకా మా గగన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చింటే వాళ్ళతో ఆడుకుంటున్నాడు. చిన్ననా ఇంకా మా బాబుకి ఇడ్లీ పెట్టి పడుకోబెట్టానండి. ఇవాల్టి వీడియో ఇంతే. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. బాయ్.